సంగం డైరీకి సంబంధించి మండలిలో మార్ఫింగ్ ఫోటోలు ప్రదర్శించారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు. వైసీపీ హయాంలో సాక్షి, భారతీ సిమెంట్స్కు దోచిపెట్టారని, వైసీపీ పాలనలో కల్తీ కుంభకోణానికి పాల్పడ్డారని ధూళిపాల మండిపడ్డారు. జగన్ హయాంలో హెరిటేజ్, ఇందాపూర్ డైరీలకు మెయిల్స్ పంపారని, సంగం, వైష్ణవి డైరీలకు టెండర్ మెయిల్స్ వచ్చాయని వివరించారు. సంగం డైరీ టెండర్ డాక్యుమెంట్లు టీటీడీ నుంచి బయటకు వస్తున్నాయని, టీటీడీలో వైసీపీ విధేయులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ధూళిపాల కోరారు. వైష్ణవి డైరీకి, సంగం డైరీకి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత సిట్ తన రిపోర్ట్ 2019 నుండి 24 వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ఘీ కల్తీ జరిగిందని, 240 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిట్ రిపోర్ట్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వివిధ రిపోర్ట్లు తీసుకున్నా, ఏదైతే ప్రాథమికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాలు కూడా ఎన్డీడీబీకి సంబంధించిన మొదటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానిలో స్పష్టంగా వెజిటబుల్ ఫ్యాట్, ఎనిమల్ ఫ్యాట్ ఉందని పేర్కోవడం జరిగింది. అదే సిట్లో కూడా చెప్పారు. అది వాస్తవం, అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాలు నిరాకంఠంగా, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డాగా చేసుకొని కల్తీ నెయ్యి కుంభకోణాన్ని నడిపిన నాయకులు ఇవాళ వాళ్ళకి బలం ఉందని చెప్పి కౌన్సిల్లో సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దీనిలో ఇవాళ ఎంతసేపటికి వాళ్ళు చెప్పే అంశాలు ఏంటంటే హెరిటేజ్కి, ఇంద్రాపూర్కి ముడిపడతా ఉంటారు. ఇది నేను చూపెట్టే అన్నీ కూడా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ వారు నెయ్యి కోసం దేశవ్యాప్తంగా వివిధ డైరీలకి పంపించే టెండర్ డాక్యుమెంట్లు పంపించే ఈమెయిల్ ఏంటిది? జనరల్ మేనేజర్ టీటీడీ 16.58 అంటే ఈవినింగ్ 4:58 వాళ్ళకి దీనిలో ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఫస్ట్ పేరు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఆనాడున్న మీరే హెరిటేజ్ డైరీ అనేది దానికి అర్హత ఉంది అని చెప్పి పేర్కొని మీరు నెయ్యి టెండర్ పంపించారు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? హెరిటేజ్ డైరీకి ఇంద్రాపూర్ బినామీ. దానికే వద్దాం. ఈ కింద ఇంద్రాపూర్ డైరీ సొనాయి దూద్, sonai.doodh@yahoo.co.in, తర్వాత సొనాయి దూద్ yes@yahoo.co.in, సొనాయి అకౌంట్ office@sonaidairy.com. అంటే హెరిటేజ్కి సొనాయి డైరీ బినామీ అయితే మరి మీ ప్రభుత్వంలో దానికి టెండర్ డాక్యుమెంట్ ఎందుకు పంపించారు? దేనికి పంపించారు? ఈ మెయిల్స్ అన్నీ పరిశీలిస్తే ప్రతి దానిలో కూడా హెరిటేజ్ డైరీ ఉంటుంది, సొనాయి డైరీ ఉంటుంది. ఎందుకంటే మీ డాక్యుమెంట్ల ప్రకారమే హెరిటేజ్ డైరీకి, సొనాయి డైరీకి సంబంధం లేదు అని చెప్పి మీ యొక్క మెయిల్స్ ద్వారా మీరు స్పష్టం చేస్తూ ఉన్నారు. నిజంగానే సొనాయి డైరీ కనుక హెరిటేజ్ డైరీకి బినామీ అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సాధ్యపడుద్దా పంపించడం? సాధ్యపడదు. కాబట్టి కేవలం ఇవాళ పేకల్లోతు కల్తీ నెయ్యిలో మునిగిపోయి ఉన్నారు. కాబట్టి ఎలా బయటపడాలో తెలియక హెరిటేజ్ని తీసుకురావటం, ఆరోపణలు చేయటం. కాబట్టి మీ దాని ద్వారానే, మీ యొక్క మెయిల్స్ ద్వారా హెరిటేజ్కి, ఇంద్రాపూర్ 2 సపరేట్ డైరీలు, ఒకదానికొకటి సంబంధం లేదు అనేది స్పష్టంగా మీ యొక్క టెండర్ డాక్యుమెంట్స్ పంపించిన ద్వారా తెలుస్తూ ఉంది. సుప్రీంకోర్టు నేతృత్వం